గివర్ని ఎటువైపు రాస్తామండి? గివర్ని ఎటువైపు రాస్తాము? డెబిట్ వైపా క్రెడిట్ వైపా? ఎక్సలెంట్ అండి, ఎక్సలెంట్ ఎక్సలెంట్ ఎక్సలెంట్. ఇన్కమ్స్ని ఎటువైపు రాస్తాము? ఇన్కమ్స్ని ఎటువైపు రాస్తాము? ఎక్సలెంట్. ఇన్కమ్స్ని కూడా క్రెడిట్ వైపు రాస్తాము. నెక్స్ట్, బిజినెస్లోకి వచ్చే అసెట్స్ని ఎటువైపు రాస్తాము? ఎక్సలెంట్. అందరూ క్లాస్ బాగా విన్నారు అండ్ అర్థం చేసుకున్నారు. ఓకే అండి, ఎక్సలెంట్. అందరూ కరెక్ట్గానే చెప్పారు. గివర్ని క్రెడిట్ వైపు రాస్తాము, ఇన్కమ్స్ని క్రెడిట్ వైపు రాస్తాము, బిజినెస్లోకి వచ్చే అసెట్ని డెబిట్ వైపు రాస్తాము. కరెక్ట్. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. అంతేండి, ఈరోజు ఈ ఎగ్జాంపుల్ తోటి క్లాస్ ఎండ్ అయిపోతుంది. ఒక ఎగ్జాంపుల్ చూద్దామండి. ఎగ్జాంపుల్, ఇది రాజు అనే ఒక పర్సన్ బిజినెస్ స్టార్ట్ చేశారు. ఓకే అండి, ఇక్కడ మనకి ట్రాన్సాక్షన్స్ ఎప్పటి నుంచి ఇచ్చారు అంటే 1 ఏప్రిల్ నుంచి ఉన్నాయి. ఓకే అండి, మనం స్టార్టింగ్ ఈ 10 క్లాసెస్ ఏంటి అంటే ఈ వేళనే ఎంట్రీస్ నేర్చుకుందాము. తర్వాత జిఎస్టీ క్లాసెస్ వస్తాయి. కాదు, ఫస్ట్ ఇవి మాన్యువల్ ఎంట్రీస్కి ఎలా రాయాలో ఫస్ట్ బుక్స్లో నేర్చుకుంటాము. తర్వాత ఒక 10 days టాలీలో నేర్చుకుంటాము. ఆ తర్వాత ఫిజికల్ బిల్స్ చూస్తూ ఎలా ఎంట్రీస్ రాయాలో చూస్తాం. ఓకే అండి, ఫస్ట్ ఈ వేలో నేర్చుకోండి. రాజు అనే పర్సన్ బిజినెస్ చేస్తున్నారు. ఇవి ఆ బిజినెస్లో జరుగుతున్న పనులు. ఓకే అండి, ట్రాన్సాక్షన్స్. ఓకే అండి, ఇది 1 ఏప్రిల్ బిజినెస్ స్టార్ట్ చేశారు. ఒక 50 లక్షలు తెచ్చారు. బిజినెస్ రన్ చేయాలంటే ముందు అమౌంట్ తీసుకురావాలి కదా. ఒక 50 lakhs ఇన్వెస్ట్ చేశాడు బిజినెస్లో. నెక్స్ట్ అమౌంట్ తీసుకురాగానే బిజినెస్ జరగదు కదా. ముందు అమ్మాలంటే కొనాలి. కాబట్టి 50 lakhsలో ఒక 10 lakhs పెట్టి గూడ్స్ కొన్నారు. ఎప్పుడు 2వ తారీఖున. మళ్ళీ 5వ తారీఖున మళ్ళీ లలిత అనే పర్సన్ దగ్గర నుంచి అప్పుగా ఒక 2 లక్షలు కొన్నారు. తన దగ్గర ఉన్న అమౌంట్లో 7వ తారీఖున ఒక 5 లక్షలు బ్యాంక్లో డిపాజిట్ చేశారు. ఓకే అండి, ఇవన్నీ చాలా సింపుల్ ట్రాన్సాక్షన్స్, చూస్తుంటే అర్థమైపోతాయి అనమాట. ఓకే అండి, ఒకసారి చదివితే అర్థమైపోతాయి. రేపు జాబ్లోకి వెళ్ళిన తర్వాత కూడా ఇలానే ఉంటాయి. అకౌంటింగ్ అంటే ఇలానే ఉంటుంది. ఇప్పుడు వీటికి ఎంట్రీస్ ఎలా రాయాలో చూడండి. మీకు ఇక్కడ రూల్స్ కూడా పైన ఇచ్చాను. ఓకే అండి, ఇప్పుడు వీటికి కామర్స్ స్టూడెంట్స్ మీకు సబ్జెక్ట్ పరంగా ఓకే అనుకుంటే జస్ట్ నార్మల్ జనరల్ ఎంట్రీ ఫార్మేట్లో రాసేయండి. నాన్ కామర్స్ వాళ్ళు మాత్రం 2 రకాలుగా రాయండి. ఒకటి ఏంటి అంటే ఒక ట్రాన్సాక్షన్ చూడగానే ఇందులో 2 ఆస్పెక్ట్స్ ఉంటాయి అని చెప్పాం కదా. ఆ 2 ఏమున్నాయో ఫైండ్ అవుట్ చేయండి. ఇప్పుడు 2 ఆస్పెక్ట్స్ వేటిలో వస్తాయి అయితే ఈ ఒక ఎంట్రీలో పర్సన్ అయినా ఉంటారు, ఎసెట్ అయినా ఉంటుంది, లేదా ఎక్స్పెన్సెస్ ఇన్కమ్ అయినా ఉంటుంది. వీటిలో ఏదైనా ఉండొచ్చు. లేదంటే ఒకే ఎంట్రీలో 2 మిక్సింగ్ అయ్యి కూడా ఉండొచ్చు. అది ఎలా అయినా ఉండొచ్చు. ఆ 2 ఏంటి అనేది ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ ఇచ్చిన ట్రాన్సాక్షన్లో రాజు క్లియర్గా కనిపిస్తున్నారు, ఒక పర్సన్ కనిపిస్తున్నారు. కాబట్టి ఫస్ట్ మీరు ఏం రాస్తారు? రాజు. ఇట్లా కూడా కాదు, ఈ అకౌంట్ అని రాయండి. నెక్స్ట్ రూల్ అని రాయండి. డెబిట్ ఆర్ క్రెడిట్ అని ఇట్లా రాసుకోండి. ఓకే అండి, ఎవరు నాన్ కామర్స్ స్టూడెంట్స్. ఇక్కడ పర్సన్ ఉన్నారు కాబట్టి రాజు. కాబట్టి రాజు ఇక్కడ మనం ఏమని పేరు రాస్తాము? ఓనర్ కాబట్టి పక్కన క్యాపిటల్ అని లింక్ అంటే ఏమంటారు, టాక్ యాడ్ చేయాలి. ఓకే అండి, ఇక్కడ ఒకలే పర్సన్ కాబట్టి రాజు క్యాపిటల్ అకౌంట్ అనైనా రాయొచ్చు, లేదంటే జస్ట్ క్యాపిటల్ అకౌంట్ అయినా రాయొచ్చు. ఎందుకని? రాజు అంటే ఇక్కడ ఒకలే ఓనర్ కాబట్టి. ఓకే అండి, ఇక్కడ అకౌంట్ ఏమొస్తుంది? రాజు కాబట్టి క్యాపిటల్ అకౌంట్ వస్తుంది. దీనికి ఏ రూల్ అప్లికబుల్ అవుతుంది? పర్సనల్ అకౌంట్ రూల్ అప్లికబుల్ అవుతుంది. బ్రాకెట్లో ఇతను రిసీవరా గివరా రాసుకోండి. ఇతను రాజు అనే పర్సన్ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు. ఇక్కడ రాజు అనే పర్సన్ బిజినెస్ స్టార్ట్ చేసినప్పటికీ ఇక్కడ మనం ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించాలి? బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించాలి. బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో రాజు ఓనర్ అయినప్పటికీ అతను బయట వ్యక్తి లాగానే ట్రీట్ చేయాలి. ఓకే అండి, అంటే ఇప్పుడు బిజినెస్ని బిజినెస్ సైడ్ నుంచి ఎలా ఆలోచించాలి? బిజినెస్ అనేది రాజు అనే పర్సన్ నుంచి 50 లక్షల అమౌంట్ తీసుకుంటుంది అన్నట్లు ఆలోచించాలి. ఓకే అండి, ఈ వే థింకింగ్ ఉండాలి. అంటే ఇక్కడ ఏమైనా ఆలోచించాలి? బిజినెస్ కి రాజు అనే పర్సన్ ఒక 50 లక్షలు ఇస్తున్నాడు అన్నట్లు ఆలోచించాలి. ఇక్కడ రాజు ఏమవుతారు? గివర్ అవుతాడు. అంతే కదా, రాజు బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాడు, బిజినెస్ లోకి అమౌంట్ వస్తుంది. అయితే ఈ రాజు అనే పర్సన్ బిజినెస్ కి ఏమవుతాడు?
గివర్ ఇస్తున్నాడు కాబట్టి గివర్ని డెబిట్ వైపు రాస్తాం, క్రెడిట్ వైపు రాస్తామా? క్రెడిట్ వైపు రాస్తాం, క్రెడిట్. ఇట్లా రాసుకోండి. ఓకే అండి. జనరల్ ఎంట్రీస్ అన్నిటికీ నాన్ కామర్స్ వాళ్ళు ఇలానే ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ రాజు అయిపోయింది. నెక్స్ట్ ఇంకా ఇందులో మీకు ఇంకోటి ఏం కనిపిస్తుంది? క్యాష్ కనిపిస్తుంది. క్యాష్కి ఏ రూల్ అప్లై చేస్తాం? రియల్ అకౌంట్ రూల్ అప్లై చేస్తాం. ఇక్కడ మనకి జనరల్ ఎంట్రీలో ఇక్కడ మనం ఏ పదం వాడాలి? క్యాపిటల్ అకౌంట్ అనే పదం వాడాలి. సారీ అండి, క్యాష్ అకౌంట్ అనే పదం వాడాలి. ఇక్కడ ఏ అకౌంట్ అయితే ఉంటుందో దాని పక్కన అకౌంట్ అని రాస్తాం. ఇక్కడ దాని పక్కన అకౌంట్ అని రాస్తాం, క్యాష్ అకౌంట్ అని రాస్తాం. దీనికి రూల్ ఏ రూల్ వస్తుంది? రియల్ అకౌంట్ రూల్ వస్తుంది. బ్రాకెట్ లో ఇది ఇక్కడ ఏమవుతుంది? బిజినెస్ లోకి అమౌంట్ తెస్తున్నాడంటే బిజినెస్ లోకి అమౌంట్ వస్తుంది కదా, అంటే కమ్స్ ఇన్ అని బ్రాకెట్ లో రాసుకోండి. రియల్ అకౌంట్ రూల్ ప్రకారం బిజినెస్ లోకి వచ్చే అసెట్ నెట్ వైపు రాయాలి, డెబిట్ వైపు రాయాలి. ఓకే అండి. ఇట్లా రాసుకోండి. రాసుకునే వాళ్ళు ఉంటే రాసుకోండి. ఫస్ట్ క్లాస్ కాబట్టి ఈ రెండు రకాలుగా చెప్తాను. రేపు నుంచి మీ ఓన్ వేలో రాసుకోవడమే. నేను డైరెక్ట్ ఫైనల్ ఎంట్రీ చెప్పేస్తాను. అట్లా ఓకే అండి. ఇట్లా రాయాలి. దీనికి ఇప్పుడు డెబిట్ ఏంటి? క్యాష్. క్రెడిట్ ఏంటి? క్యాపిటల్, లేదంటే రాజు క్యాపిటల్. ఇట్లా రాయాలి. ఓకే అండి. ఇక్కడ ఎంట్రీ ఎలా రాయాలని చెప్పాను. ఫస్ట్ క్లాస్ కాబట్టి ఈ గీతలు రావట్లేదు. మీరు స్కేల్తో గీతలు కొట్టుకోండి. ఓకే, ఇలా రాసుకోండి. ఓకే, డేట్, పర్టికులర్స్, డెబిట్, క్రెడిట్. ఓకే అండి. ఇట్లా ఉండాలి. ఇక్కడ డేట్ ఏంటి? 1 ఏప్రిల్ 2024. ఓకే అండి. ఎంట్రీ ఎలా రాయాలి? క్యాష్ అకౌంట్ డెబిట్. డెబిట్ ని ఇలా రాస్తాం, క్యాష్ అకౌంట్ అని చెప్పి. డెబిట్ కి షార్ట్ ఫామ్ డిఆర్ అని వస్తుంది. డిఆర్ అని కనిపిస్తే అది అక్కడ అంటే దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? అది డెబిట్ అని అర్థం చేసుకోవాలి. క్రెడిట్ ని ఎలా మొదలు పెడతాం? 2 అని మొదలు పెడతాం. 2 అని కింద కొంచెం గ్యాప్ ఇవ్వాలి. ఇట్లా ఓకే అండి, కొంచెం గ్యాప్ ఇవ్వాలి. 2 రాజు క్యాపిటల్ ఈ అకౌంట్. ఓకే అండి. జస్ట్ క్యాపిటల్ అకౌంట్ అని రాసిన పర్వాలేదు, రాజు క్యాపిటల్ అకౌంట్ అని రాసిన పర్వాలేదు. ఇట్లా రాయాలి. డెబిట్ కి స్ట్రైట్ గా ఉన్న ప్లేస్ లో డెబిట్ అమౌంట్ రాయండి, 50 lakhs. ఇక్కడ డాష్ పెట్టేసేయండి, ఇక్కడ కూడా డాష్ పెట్టండి. క్రెడిట్ దాంట్లో క్రెడిట్ అమౌంట్ రాయండి, 50 lakhs. ఇట్లా రాయండి. ఇది అయిపోగానే ఇక్కడ ఒక అండర్లైన్ గీసేయండి ఇంతవరకు. నెక్స్ట్ ఎంట్రీ ఉంటే నెక్స్ట్ ఎంట్రీ మళ్ళీ ఇక్కడ ఆ డేట్ రాసేయండి. నెక్స్ట్ ఎంట్రీ ఇట్లా రాయండి. అట్లా మొత్తం ఒకసారి డేట్ పర్టికులర్స్ ఈ ఫార్మేట్ గీసిన తర్వాత మొత్తం ఎంట్రీస్ అన్ని ఒకదాని కింద ఒకటి రాసుకుంటూ వెళ్ళిపోండి. ఓకే అండి. అసలు మీకు ఆ ఫార్మేట్ చూపిస్తాను. ఇట్లా మొత్తం ఒకదాని కింద ఒకటే. ప్రతిసారి డేట్ పర్టికులర్స్ అని ప్రతి ఎంట్రీకి రాయాల్సిన పని లేదు. ఓకే అండి. ఈ అండర్లైన్ అనేది మొత్తానికి కొట్టచ్చు, లేకపోతే ఆ ఒక్క ఎంట్రీ వరకు కొట్టచ్చు, దానికి ఇబ్బంది ఏం లేదు. ఇట్లా రాయాలి. ఓకే అండి. ఇట్లా రాయాలి. ఇట్లా రాయాలంటే ఫస్ట్ మీరు ఏం చేయాలి? ఫస్ట్ మీకు ఫార్మేట్ చెప్పాను కదా, డెబిట్ ఏమొస్తుంది, క్రెడిట్ ఏమొస్తుంది, రూల్ ఏం రాయాలి. ఫస్ట్ ఆ రూల్ ప్రకారం మొత్తం రాసేయండి. నెక్స్ట్ ఈ ఫార్మేట్ ప్రకారం ఎంట్రీస్ అన్ని ఒక ప్లేస్ లో రాయండి. అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది. ఇది ఇట్లా రాయాలి. నెక్స్ట్ ఇక్కడ 2వ తారీఖున ఏం చేస్తున్నాం? గూడ్స్ కొంటున్నాము, క్యాష్ పే చేస్తున్నాం. ఓకే అండి. ఇక్కడ మీకు ఈ ట్రాన్సాక్షన్ లో మనం ఏమని చెప్పుకున్నాం? 2 చూడాలని చెప్పుకున్నాం. ఏంటి? ఒకటేమో మనకేం కనిపిస్తుంది? పర్చేజెస్. 2 క్యాష్ కనిపిస్తుంది. పర్చేజెస్ అనేది ఏంటి? మన బిజినెస్ కి డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. అది డైరెక్ట్ అయినా ఇండైరెక్ట్ అయినా దానికి ఏ రూల్ అప్లికబుల్ చేస్తాము? నామినల్ అకౌంట్ రూల్ అప్లై చేస్తాం. ఓకే అండి. నామినల్ అకౌంట్ రూల్ ప్రకారం ఎక్స్పెన్సెస్ నెట్ వైపు రాయాలి, డెబిట్ వైపు రాయాలి. ఓకే అండి. నెక్స్ట్ క్యాష్. ఓకే అండి. ఇంకా నేను నార్మల్ ఫార్మేట్ లో అంటే నేను నార్మల్గా చెప్పుకుంటూ వెళ్తున్నాను. క్యాష్ అనేది బిజినెస్ కి ఏమవుతుంది? అసెట్ అవుతుంది. అంటే కరెంట్ అసెట్ అని ఏ అసెట్ అయినా దానికి రియల్ అకౌంట్ రూల్ అప్లై చేస్తాము. రియల్ అకౌంట్ రూల్ ప్రకారం బిజినెస్ లోకి క్యాష్ ఏమవుతుంది? గూడ్స్ కొంటున్నాము, క్యాష్ పే చేస్తున్నాం. అంటే బిజినెస్ లోంచి క్యాష్ వెళ్ళిపోతుంది, గోస్ అవుట్ వెళ్ళిపోతుంది. కాబట్టి వెళ్ళిపోయేదాన్ని ఎటువైపు రాయాలి? క్రెడిట్ వైపు రాయాలి. ఓకే అండి. ఇక్కడ స్టార్టింగ్ లో ఇప్పుడు నేను చెప్పే సింపుల్ వే ఫాలో అవ్వకూడదు. అంటే
మీరు రేపు జాబ్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఒకటి అర్థమైతే ఆపోజిట్ ఇది రెండోది కదా. ఇప్పుడు మీకు పర్చేజెస్ డెబిట్ అయింది అనుకోండి, క్రెడిట్ ఆటోమేటిక్గా క్యాష్ అయ్యింది. ఎందుకంటే ఒక ట్రాన్సాక్షన్ ఉంది అంటే ఒక డెబిట్ ఒక క్రెడిట్ ఉంటుంది. డెబిట్ని ఫైండ్ అవుట్ చేస్తే మిగిలింది ఆటోమేటిక్గా క్రెడిట్, లేదా క్రెడిట్ని ఫైండ్ అవుట్ చేస్తే మిగిలింది ఆటోమేటిక్గా డెబిట్. ఓకే అండి, అట్లా. కానీ ఇప్పుడు నేర్చుకునే స్టేజ్లో ఉన్నప్పుడు అట్లా ఆలోచించకాకండి. అంటే కొందరు అలా థింక్ చేస్తూ రాసే వాళ్ళు కూడా ఉన్నారు. అలా రాసేటప్పుడు ఒక్కోసారి మిస్టేక్స్ వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి ఫస్ట్ కాన్సెప్ట్ అర్థమయ్యే వరకు రెండింటికి రూల్స్ ఆలోచించాలి. అది ఈ మూడింట్లో ఏ అకౌంట్ అంటే ఏ రూల్ ప్రకారం వస్తుంది, వాళ్ళు రిసీవరా గివరా ఎక్స్పెన్సెస్ ఇన్కమ్ మొత్తం థింక్ చేయాలి. ఓకే అండి, మీరు ఇప్పుడు ఎంత కష్టపడితే రేపు మీకు వర్క్ అంత ఈజీ అవుతుంది. ఓకే అండి, అట్లా. కానీ డెబిట్ వైపు ఏమొస్తుంది, పర్చేజెస్. క్రెడిట్ వైపు క్యాష్. ఓకే అండి, డేట్ రాస్తారు 2వ తారీఖు. పర్చేజెస్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్ ఇట్లా రాస్తాం. 10 lakhs మీరు కంప్లీట్గా రాయండి, పూర్తిగా రాయండి. ఓకే అండి, ఇక్కడ ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, కింద నేరేషన్ కూడా ఒకటి రాస్తాము బ్రాకెట్లో. బీయింగ్ మీకు ఇంగ్లీష్లో రాయడం వస్తే ఓకే, లేకపోతే ఇక్కడ ఉన్న ట్రాన్సాక్షన్ అయితే ఇక్కడ రాసింది అంతే. బీయింగ్ పర్చేజ్డ్ గూడ్స్ ఫర్ క్యాష్ అని ఇట్లా రాయాలి. ఇప్పుడు మీరు ఇప్పుడు అవసరం లేదు, కానీ రేపు జాబ్లోకి వెళ్ళిన తర్వాత మాత్రం ప్రతి ఎంట్రీకి కింద నేరేషన్ రాయాలి. ఓకే అండి, ఇక్కడ నేరేషన్ అంటే ఏం లేదు, ఇక్కడ మనం ఎంట్రీ రాసాం కదా, డెబిట్ అంటే ఏంటి క్రెడిట్ అంటే ఏంటి అని మనం రాసాము. ఈ డెబిట్ క్రెడిట్ అనే లాంగ్వేజ్ మనకు అర్థమవుద్ది అకౌంటెంట్స్కి, అంటే జూనియర్ అకౌంటెంట్స్కి, సీనియర్ అకౌంటెంట్స్కి, చార్టెడ్ అకౌంటెంట్స్కి, ఈ అకౌంటింగ్ సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళకి ఈ ఎంట్రీ అర్థమవుతుంది. కానీ ఈ ఎంట్రీ ఎందుకు రాశారు అని మన బిజినెస్కి సంబంధించి ఓనర్స్కి కానీ లేదంటే మేనేజర్స్కి కానీ వాళ్ళకి కూడా ఒక్కసారి డౌట్ వస్తుంది. అప్పుడు ఈ ఎంట్రీ ఎందుకు రాశారు అని వాళ్ళు మనని అడగకుండా ఉండాలి అంటే కింద నేరేషన్ రాసామనుకోండి, వాళ్ళు అప్పుడప్పుడు బుక్స్ చెక్ చేసేటప్పుడు కింద నేరేషన్ చూసి ఓకే దీని గురించి ఎంట్రీ రాశారా అని వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఓకే అండి, లేదనుకోండి మీరు ఏదో ఒక మంచి ఇంపార్టెంట్ వర్క్లో ఉన్నప్పుడు మిమ్మల్ని పిలుస్తారు, వాళ్ళు ఓనర్స్ కాబట్టి మనం వెళ్ళకుండా ఉండలేము. అక్కడ వెళ్ళిన తర్వాత ఈ ఎంట్రీ ఎందుకు రాసావు బాబు అంటారు, అప్పుడు మళ్ళీ దానికి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకే అండి, ఈ నేరేషన్ అనేది ఎందుకంటే ఎంట్రీ ఎందుకు రాసాము అన్న దానికి కింద అందరికి అర్థమయ్యేలా కన్వే చేస్తూ రాయడం అంతే, సింపుల్ మీనింగ్. ఓకే అండి, ఇట్లా. ఇక్కడ ఎంట్రీ పర్చేజెస్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్. నెక్స్ట్ పర్చేజ్డ్ గూడ్స్ ఫ్రమ్ లలిత ఆన్ క్రెడిట్. ఇక్కడ 2 ఆస్పెక్ట్స్ ఏమున్నాయి, పర్చేజెస్ కనిపిస్తుంది, పర్చేజెస్ నామినల్ అకౌంట్ రూల్ ప్రకారం డెబిట్ వైపు ఎక్స్పెన్సెస్ కాబట్టి. నెక్స్ట్ ఇంకా ఈ ట్రాన్సాక్షన్ ఇంకేం కనిపిస్తుంది, లలిత కనిపిస్తున్నారు. ఓకే అండి, అంతే కదా, మనం గూడ్స్ కొంటున్నాము, లలిత దగ్గర నుంచి అప్పుగా కొంటున్నాం. ఓకే అండి, ఇక్కడ గూడ్స్ కొంటున్నాం కాబట్టి పర్చేజెస్ ఎక్స్పెన్సెస్ కాబట్టి డెబిట్ వైపు రాసాము. ఇక్కడ లలిత అనే పర్సన్ న్యాచురల్ పర్సన్ కాబట్టి ఈవిడికి పర్సనల్ అకౌంట్ రూల్ అప్లికబుల్ చేస్తాము. వాళ్ళ దగ్గర నుంచి కొంటున్నామంటే లలిత అనే వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ దగ్గర ఉన్న గూడ్స్ మనకు అమ్ముతూ మనకి ఇస్తున్నారు. అంటే వాళ్ళు ఎవరు, గివర్ నెట్ వైపు రాస్తాము, క్రెడిట్ వైపు. ఓకే అండి, పర్చేజెస్ డెబిట్ వైపు, గివర్ అంటే లలిత క్రెడిట్ వైపు ఇట్లా రాస్తాం. పర్చేజెస్ అకౌంట్ డెబిట్ టు లలిత అకౌంట్ ఎంత 2 lakhs. ఓకే అండి, ఇట్లా రాయాలి. పర్చేజెస్ అకౌంట్ డెబిట్ టు లలిత అకౌంట్. పర్చేజెస్ అనేది ఎక్స్పెన్సెస్, లలిత అనే పర్సన్ గివర్ కాబట్టి క్రెడిట్ వైపు. నెక్స్ట్ క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్. క్యాష్ ఉంది, బ్యాంక్ ఉంది. క్యాష్ అనేది ఎసెట్, బ్యాంక్ అనేది ఆర్టిఫిషియల్ పర్సన్ కదా, ఆర్టిఫిషియల్ పర్సన్. క్యాష్ ఎసెట్ కాబట్టి రియల్ అకౌంట్ రూల్ ప్రకారం మన బిజినెస్లో ఉన్న క్యాష్ని తీసుకువెళ్ళి బ్యాంకులో డిపాజిట్ చేస్తున్నాము. అంటే మన బిజినెస్లో ఉన్న అమౌంట్ ఏమవుతుంది, బ్యాంకుకి వెళ్ళిపోతుంది, అంటే బయటికి వెళ్తుంది, గోస్ అవుట్ వెళ్ళిపోతుంది. కాబట్టి వెళ్ళిపోయే అసెట్ని క్రెడిట్ వైపు రాస్తాం, క్యాష్ని క్రెడిట్ వైపు రాస్తాం. మనము బ్యాంకులో డిపాజిట్ చేస్తూ ఉంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, మన అమౌంట్ని రిసీవ్ చేసుకుంటున్నారు. ఓకే అండి, ఎవరు, బ్యాంకర్ ఆర్టిఫిషియల్ పర్సన్ మన అమౌంట్ని వాళ్ళు రిసీవ్ చేసుకుంటున్నారు. కాబట్టి వాళ్ళని ఎటువైపు రాస్తాం, రిసీవర్ కాబట్టి డెబిట్ వైపు రాస్తాం. ఓకే అండి, ఇక్కడ డెబిట్ వైపు బ్యాంక్ అకౌంట్ వస్తుంది, క్రెడిట్ వైపు క్యాష్ అకౌంట్ వస్తుంది. 5 lakhs. ఓకే అండి, ఇట్లా. నేను సింపుల్ ఫార్మేట్లో ఎల్ అని రాస్తున్నాను, మీరు అట్లా రాయకండి. ఓకే అండి, నాకు ఆన్సర్స్ పెట్టేటప్పుడు కూడా ఏది నేను చెప్పిన ఫార్మేట్లోనే రాయండి. నెక్స్ట్ అంటే స్టార్టింగ్ క్లాస్ కాబట్టి ఒక 10 ఎగ్జాంపుల్ దాకా చెప్తాను, అంతవరకు సరిపోతుంది.
రేపు కొత్త టాపిక్ చూద్దాం. నెక్స్ట్ అండి, ఇక్కడ పర్చేజ్డ్ ఫర్నిచర్ ఫర్ బిజినెస్ యూజ్, క్యాష్ పెయిడ్. ఓకే అండి, పర్చేజ్డ్ ఫర్నిచర్. ఓకే అండి, ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, సార్ ఇక్కడ పర్చేజ్డ్ గూడ్స్ కాబట్టి జస్ట్ పర్చేజెస్ అకౌంట్ అని రాసాము, అందరూ అది గుర్తుపెట్టుకోవాలి. గూడ్స్ కొంటున్నాము అంటే జస్ట్ పర్చేజెస్ అకౌంట్ అని రాస్తే చాలు. కొందరు మళ్ళీ పర్చేజ్డ్ గూడ్స్ అకౌంట్ అని రాస్తున్నారు, అట్లా రాయకూడదు. ఓకే అండి, అదే మనం ఇక్కడ పర్చేజ్డ్ ఫర్నిచర్ ఫర్ బిజినెస్ యూజ్. ఓకే అండి, బిజినెస్ యూజ్ అంటే బిజినెస్ లో వాడుకునే పర్పస్ మీద, రీసేల్ పర్పస్ మీద కాదు కొనేది. అంటే ఈ ఫర్నిచర్ అనేది మన బిజినెస్ కి ఏమవుతుంది, ఎసెట్ అవుతుంది. ఓకే అండి, ఎసెట్ అవుతుంది. ఫర్నిచర్ కొంటున్నాము అంటే ఆ ఫర్నిచర్ ఏమవుతుంది, మన బిజినెస్ లోకి వస్తుంది, కమ్స్ ఇన్, వస్తుంది. వచ్చే ఎసెట్ నెట్ వైపు రాస్తాము, డెబిట్ వైపు రాస్తాము. నెక్స్ట్ ఇక్కడ ఏం పే చేస్తున్నాం, క్యాష్ పే చేస్తున్నాం. క్యాష్ అనేది కూడా ఏంటి, ఎసెట్టే. ఓకే అండి, మీలో నాన్ కామర్స్ వాళ్ళకి డౌట్ రావచ్చు, సార్ ఇక్కడ ఒకే ట్రాన్సాక్షన్ లో 2 ఎసెట్లు వచ్చాయి, అలా రావచ్చా? రావచ్చు. ఓకే అండి, ఒకే ట్రాన్సాక్షన్ లో 2 వైపులా ఎసెట్స్ రావచ్చు, 2 వైపులా పర్సన్సే రావచ్చు, 2 వైపులా ఒకవైపు ఎక్స్పెన్సెస్ ఒకవైపు ఇన్కమ్, ఇట్లా కూడా రావచ్చు, ఎలా అయినా రావచ్చు. మనం అక్కడ కాన్సెప్ట్ ని అర్థం చేసుకొని దేన్ని ఎటువైపు రాయాలి అని గుర్తుపెట్టుకొని రాయడమే, అంతే. ఓకే అండి, ఇక్కడ ఫర్నిచర్ అనే ఎసెట్ వస్తుంది కాబట్టి డెబిట్, దీనికోసం క్యాష్ పే చేస్తున్నాం కాబట్టి క్యాష్ వెళ్ళిపోతుంది కాబట్టి క్రెడిట్. ఒక ఎసెట్ వస్తుంది, ఇంకొక ఎసెట్ వెళ్ళిపోతుంది, అట్లా. ఇక్కడ ఎంట్రీ ఏమని రాయాలి, పర్చేజెస్ అని రాయాలా, రాయకూడదు. ఎసెట్ అయితే ఎసెట్ పేరుతోటే రాయాలి. ఇక్కడ జస్ట్ ఫర్నిచర్ ఉంది కాబట్టి ఫర్నిచర్ అకౌంట్ అని రాస్తాం. కానీ రియల్ గా మీరు జాబ్ లోకి వెళ్తే ఆ ఫర్నిచర్ కంటూ ఒక పేరు ఉంటుంది. అంటే అది సోఫానా లేకపోతే చైర్సా, అంటే దానికంటూ ఒక మోడల్, అంటే దానికంటే కంపెనీ ఉంటుంది. ఓకే అండి, జనరల్గా నాకు ఫర్నిచర్స్ లో కంపెనీ పేర్లు ఎక్కువ ఐడియా లేవు. ఫర్ ఎగ్జాంపుల్ XYZ కంపెనీ నుంచి కొన్నారనుకోండి, అప్పుడు మీరు ఎంట్రీ ఏమని రాయాలి, XYZ ఫర్నిచర్ అని రాయాలి. ఓకే అండి, అప్పుడు మీకు బిజినెస్ లో ఒక 10-20 ఫర్నిచర్లు ఉంటాయి. ఈ ఫర్నిచర్ ఏ ఫర్నిచర్ అని మీకు అర్థమవుతుంది. ఓకే అండి, ఈ స్టార్టింగ్ లో ఆ లెవెల్ అవసరం లేదండి, ఫర్దర్ గా మళ్ళీ మీకు ఇదే పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మళ్ళీ కొందరు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి జస్ట్ ఎసెట్ పేరు ఫర్నిచర్ అని రాయండి. ఫర్నిచర్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్ 1,50,000 1.5 lakhs కదా, 1.5 lakhs ఇట్లా రాయాలి. ఫర్నిచర్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్. నెక్స్ట్ సోల్డ్ గూడ్స్ టు రమేష్ ఆన్ క్రెడిట్. ఇక్కడ సేల్స్ ఉంది, రమేష్ ఉన్నారు. సేల్స్ అనేది మన బిజినెస్ కి ఏమవుతుంది, డైరెక్ట్ ఇన్కమ్. డైరెక్ట్ అయినా ఇండైరెక్ట్ అయినా నామినల్ అకౌంట్ రూల్ ప్రకారం దాన్ని ఎటువైపు రాస్తాం, డెబిట్ వైపు రాస్తాం. డెబిట్ వైపు రాస్తామా, కాదు, క్రెడిట్ వైపు రాస్తాం. క్రెడిట్ ఇన్కమ్స్ ని క్రెడిట్ వైపు రాస్తాం. నెక్స్ట్ రమేష్కి అమ్ముతున్నాము అంటే రమేష్ ఏం చేస్తున్నాడు, మనం అమ్ముతున్నామంటే మన దగ్గర ఉన్న ప్రొడక్ట్ని, అంటే మన దగ్గర ఉన్న గూడ్స్ ని అతను తీసుకుంటున్నాడు, రిసీవ్ చేసుకుంటున్నాడు. ఓకే అండి, ఇన్కమ్ క్రెడిట్, రిసీవర్ డెబిట్. రమేష్ ని ఎటువైపు రాయాలి, డెబిట్ వైపు రాయాలి. అట్లా ఎంట్రీ ఏమొస్తుంది, రమేష్ అకౌంట్ డెబిట్ టు సేల్స్ అకౌంట్ 3 lakhs. ఓకే అండి, 3 lakhs ఇట్లా రాయాలి. మిమ్మల్ని అర్ధరాత్రి మంచి మిడ్ నైట్ ఫుల్ నిద్రలో ఉండి ఎవరైనా లేపి మిమ్మల్ని ఎంట్రీస్ అడిగితే, ఎంట్రీస్ అంటే ఇవ్వండి రూల్స్ అడిగితే ఎప్పుడైనా చెప్పగలిగి ఉండాలి. మిమ్మల్ని ఏ టైంలో అడిగినా ఎక్స్పెన్సెస్ అని అడిగితే అవి డెబిట్స్ వైపు రాయాలి అని చెప్పాలి. ఇన్కమ్స్ అని అడిగితే క్రెడిట్ వైపు రాయాలి అని చెప్పాలి. ఓకే అండి, అవి మాత్రం మర్చిపోకూడదు. నెక్స్ట్ ఇక్కడ క్యాష్ సేల్స్. ఓకే అండి, ఇక్కడ క్యాష్ సేల్స్ అంటే క్యాష్ ని సేల్ చేస్తున్నాము అని అర్థం కాదండి. మన దగ్గర ఉన్న గూడ్స్ ని అమ్ముతున్నాము, వాళ్ళు ఇమీడియట్ గా మనకి క్యాష్ ఇచ్చేసారు అనేది మీనింగ్. క్యాష్ సేల్ అంటే గూడ్స్ అమ్మాము, ఇమీడియట్ గా వాళ్ళ దగ్గర నుంచి మనకి క్యాష్ వచ్చేసింది అని అర్థం. ఓకే అండి, ఇక్కడ గూడ్స్ అమ్ముతున్నాము అంటే సేల్ అనేది మన బిజినెస్ కి ఏమవుతుంది, ఇన్కమ్ అవుతుంది. అంటే అది ఎటువైపు రాయాలి, క్రెడిట్ వైపు రాయాలి. క్యాష్ అనేది మన బిజినెస్ కి ఏమవుతుంది, ఎసెట్. ఇక్కడ సేల్ చేస్తున్నాము, సేల్ చేసినందుకు గాను వాళ్ళకి గూడ్స్ ఇచ్చేసి వాళ్ళ దగ్గర నుంచి క్యాష్ రిసీవ్ చేసుకుంటున్నాం. అంటే మన బిజినెస్ లోకి క్యాష్ వస్తుంది. ఓకే అండి, కమ్స్ ఇన్ వస్తుంది కాబట్టి డెబిట్ వైపు. దీనికి ఎంట్రీ ఏమొస్తుంది, క్యాష్ అకౌంట్ డెబిట్ టు సేల్స్ అకౌంట్ 75,000 ఇట్లా రాస్తాం. డన్, అయిపోయండి. ఎన్నింగ్ 2-3 ఉన్నాయి అంతే. నెక్స్ట్ క్యాష్ పెయిడ్ టు లలిత.
లలితకి క్యాష్ పే చేస్తున్నాము. ఓకే అండి, క్యాష్ పే చేస్తున్నాం అంటే క్యాష్ వెళ్ళిపోతుంది కాబట్టి క్రెడిట్. లలితకి పే చేస్తున్నామంటే లలిత మన దగ్గర నుంచి తీసుకుంటున్నారు కాబట్టి డెబిట్. ఎందుకని ఆవిడ రిసీవర్ కాబట్టి డెబిట్. దీనికి ఎంట్రీ ఏమొస్తుంది? లలిత అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్ 1.5 lakhs 1.5 lakhs. ఓకే అండి, ఇది లలిత అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్. నెక్స్ట్ శాలరీస్ పేడ్ త్రూ క్యాష్. శాలరీస్ పే చేస్తున్నాము, ఎలా పే చేస్తున్నాం? క్యాష్ ద్వారా పే చేస్తున్నాం. శాలరీస్ అనేది బిజినెస్కి ఏమవుతాయి? ఎక్స్పెన్సెస్ కాబట్టి డెబిట్ వైపు. క్యాష్ శాలరీస్ పే చేస్తున్నామంటే క్యాష్ అనేది వెళ్ళిపోతుంది కాబట్టి క్రెడిట్ వైపు. ఎంట్రీ ఏమొస్తుంది? శాలరీస్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్ 1 lakh 1 lakh ఇట్లా రాయాలి. ఓకే అండి, ఇట్లా రాయాలి. లాస్ట్ అండ్ ఫైనల్, ఓనర్ క్యాష్ తీసుకువెళ్తున్నాడు బిజినెస్లో నుంచి తన పర్సనల్ యూజ్ కోసం. ఓకే అండి, ఇక్కడ బిజినెస్లో నుంచి క్యాష్ అనేది ఏమవుతుంది? వెళ్ళిపోతుంది కాబట్టి దీన్ని ఎటువైపు రాయాలి? క్రెడిట్ వైపు రాయాలి. తీసుకువెళ్ళేది ఎవరు? ఓనర్. ఓనర్ తీసుకువస్తే క్యాపిటల్ రాయాలి అని చెప్పుకున్నాం. ఏమైనా బిజినెస్లో నుంచి తీసుకువెళ్తే ఏమైనా రాయాలని చెప్పుకున్నాం? డ్రాయింగ్స్ అని రాయాలి అని చెప్పుకున్నాం. ఓకే అండి, ఓనర్ అంటే ఎవరు? పర్సన్. ఓకే అండి, రిప్రజెంటేటివ్ పర్సన్. ఇక్కడ క్యాష్ తీసుకువెళ్తున్నాడంటే బిజినెస్ నుంచి క్యాష్ని రిసీవ్ చేసుకుంటున్నాడు. రిసీవర్ని డెబిట్ వైపు, క్యాష్ వెళ్ళిపోతుంది కాబట్టి క్రెడిట్ వైపు. ఓకే అండి, ఎంట్రీ ఏమైనా వస్తుంది? డ్రాయింగ్స్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్ 50,000. ఓకే అండి, ఇట్లా రాస్తాం. ఇట్లా మీరు ఒక ఓనర్ అయితే జస్ట్ డ్రాయింగ్స్ అని రాయండి. 2-3 ఓనర్లు ఉంటే చివరిలో అంటే వాళ్ళ పేరుతో కలిపి డ్రాయింగ్స్ అని రాయండి. ఇది మీకు ఆల్రెడీ చెప్పాను, ఫర్దర్గా మళ్ళీ ప్రాక్టీస్ చేస్తాం. ఓకే అండి, ఇట్లా ఉంటుంది. దట్స్ ఇట్. మీకు ఇప్పటి వరకు చెప్పిన ఎంట్రీస్కి సంబంధించి మీకు ఇది దాని వరకు స్క్రీన్ షాట్ పెడతాను. అది కాకుండా మళ్ళీ ఈ ఎక్సర్సైజ్ను కూడా మీకు వాట్సాప్లో పెడతాను. వీటికి సంబంధించి ఈవినింగ్ 8 లోపు ఆన్సర్స్ పంపించాలి. ఓకే అండి, ఈవినింగ్ 8 తర్వాత దాటితే యాక్సెప్ట్ చేయను. ఈ రోజుకి ఇదే వర్క్. రేపటి నుండి వాయిస్ ఆన్సర్స్ రిలేటెడ్ కూడా మ్యాక్సిమం నేను మీకు 12 లోపు పెట్టేస్తాను. ఈవినింగ్ 8 లోపు. ఓకే అండి, మేబీ వర్క్కి వెళ్ళే వాళ్ళు అనుకుంటే మ్యాక్సిమం 9 లోపు నాకు ఆన్సర్స్ పంపించండి. ఓకే అండి, ఇది పంపిస్తాను. ఇది ఒకటి. వీటికి ఆన్సర్స్ ట్రై చేయాలి, ప్రతి ఒక్కరు ట్రై చేయాలి. కామర్స్ వాళ్ళు, నాన్ కామర్స్ వాళ్ళు. ఏంటి అంటే వినేటప్పుడు ఈజీగానే ఉంటుంది, మీ ఓన్గా రాసేటప్పుడు మీరు ఎక్కడెక్కడ సరిగ్గా అర్థం చేసుకోవాలి అనే క్లారిటీ మీకు వస్తుంది. మీరు తప్పులు రాశారు అంటే నేను మీకు కరెక్షన్ చేస్తాను. ఓకే అండి, అట్లా. ఇంకొక విషయం, ఈవినింగ్ 8 లోపు వీటికి ఆన్సర్స్ పెట్టండి. కరెక్ట్ 8కి దీనికి సంబంధించిన ఆన్సర్ వీడియో నేను మీకు గ్రూప్లో పెట్టేస్తాను. ఓకే అండి, వీటికి సంబంధించిన ఆన్సర్ వీడియో గ్రూప్లో పెడతాను. మీరు ఏమేమి మిస్టేక్స్ చేశారో ఆ వీడియోని చూసి కరెక్షన్ చేసుకోండి. ఇంకా ఏమన్నా ఎక్స్ట్రాగా మీకు చెప్పాల్సి ఉంటే రేపు మార్నింగ్ నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఈరోజు చాలా స్లోగా చెప్పానండి క్లాస్ కాబట్టి. ఎంట్రీస్ గురించి అర్థమైందా? ఓకే అండి, ఓకే, థ్యాంక్ యూ. నేను డే 1 నుంచి అబ్జర్వ్ చేస్తున్నానండి. అంటే మనం ఇప్పుడు క్లాస్ చెప్పేది 10:30 కదా. అయితే శివకుమార్ అనే పర్సన్కి సంబంధించి టైం అనేది 7:30 అట్లా చూపిస్తుంది. దేనికి అని నాకు అర్థం కాలేదు, ఇప్పుడే అర్థమైంది. ఎందుకంటే అతను ఇండియా నుంచి క్లాసెస్కి అటెండ్ అవ్వట్లేదు. శివ గారు మీరు ఎక్కడి నుంచి అటెండ్ అవుతున్నారండి? కువైటా? మనకి వాళ్ళకి ఎంత 2.5 hours గ్యాప్ అనుకుంటా. అందుకని అతను పెట్టే మెసేజెస్ 8:30 AM అని 8 AM అని చూపిస్తుంది. మనదేమో 10:30 AM అని చూపిస్తుంది. ఓ కరెక్ట్, కువైట్ నుంచి క్లాసెస్కి అటెండ్ అవుతున్నారు. ఓకే అండి, వేరే కంట్రీస్ నుంచి అంటే ఎక్కువ మంది కువైట్ నుంచి, దుబాయ్ నుంచి, యూకే నుంచి, ఉగాండా నుంచి, మనకి అరౌండ్ ఒక 5 కంట్రీస్ నుంచి మన క్లాసెస్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. ఓకే అండి, క్లాసెస్ తీసుకున్నారు, అక్కడ ఇంకా బెటర్గా సెటిల్ అవుతున్నారు. ఓకే, అది చాలా మంచి విషయం. ఓకే అండి, హ్యావ్ ఎ నైస్ డే. మళ్ళీ రేపు మార్నింగ్ 10:30కి మీట్ అవుతాం.